డ్రోన్ కాస్ట్ వచ్చేసి మనకు 2500 రూపీస్. ఎలా బై చేయాలంటే మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్కు మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయినట్లయితే బై అయితే చేయొచ్చు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు తెలిసిపోయింది కావచ్చు. ఈ వీడియోలో మనం ఏ ప్రొడక్ట్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అని చెప్పేసి మనమైతే గైస్ ఒక డ్రోన్ని తెప్పించాం. ఆ డ్రోన్ వచ్చేసి ఇదే. సో డ్రోన్ మీరు ఇక్కడ చూసినట్లయితే DM99 అయితే దీని మీద రాసి ఉంది. ఈ విధంగా అయితే డ్రోన్ ఉంటుంది అన్నమాట. మేము రీసెంట్గా చాలా రకాల డ్రోన్స్ అయితే అన్బాక్సింగ్ చేసాం. బట్ తక్కువ ఖర్చులో ఏదైనా డ్రోన్ ఉంటే దాన్ని అన్బాక్సింగ్ చేయండి అని చెప్పేసి మీరు చాలామంది అయితే అడుగుతున్నారు. సో తక్కువ బడ్జెట్లో మంచి డ్రోన్ని రీసెర్చ్ చేసిన తర్వాత మాకైతే దొరికింది, దీన్ని తెప్పించినాము. ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం, ఫ్లై చేసి మీకు చూపెట్టబోతున్నాం. అండ్ చూసిన తర్వాత కొనాలా వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మీరు డ్రోన్ని చూసినట్లయితే అది వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. బాక్స్ పైన దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్నింటినీ మెన్షన్ చేసారు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫోల్డబుల్ డ్రోన్, సెకండ్ వచ్చేసి 360 డిగ్రీ అడ్వెంచర్, నెక్స్ట్ వచ్చేసి ఏ కీ సెట్ హై అట అంటే హైట్ తక్కువ అయ్యానికి ఎక్కువ అయ్యానికి, నెక్స్ట్ 360 డిగ్రీ ఎవర్షన్. తర్వాత ఈ విధంగా చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీన్ని అన్బాక్సింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ డ్రోన్లో మనకు ఒక్క కెమెరా కాదు 2 కెమెరా అయితే దొరుకుతాయి అన్నమాట. ఒకటి కింద ఉంటుంది కెమెరా, ఒకటి పైన కెమెరా ఉంటుంది. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఆర్ యు ఎక్సైటెడ్? yes మనలు బాగా ఎక్సైటెడ్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్ ని కనుక మనం బయటకు తీసినట్లయితే బాక్స్ వచ్చేసి గైస్ ఈ విధంగా అయితే ఉంటుంది. మనం మినీ 2 డ్రోన్ ని పర్చేజ్ చేసినాం కదా, అది ఏ విధంగా అయితే మనకు బాక్స్ లో వస్తుందో సేమ్ అదే విధంగా బాక్స్ లో అయితే వస్తుంది. సో బ్యాగ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్ చూపిస్తే ఎట్లుంటుందో తీరా. సో డ్రోన్ వచ్చేసి గైస్ ఇది మధ్యలో ఉన్నాయి రెక్కలు. దీన్ని సేమ్ మన మినీ డ్రోన్ లాగా ఫోల్డబుల్ అన్నమాట ఇది. దీన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే ఇట్లయితే ఉంటుంది. 4 దీని ప్రొపెల్లర్స్ వచ్చేసి ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. పైన చూసినట్లయితే పైన ఒక కెమెరా ఉంది, కింద మీరు చూసినట్లయితే కింద ఒక కెమెరా అయితే ఉందన్నమాట. సేమ్ ఇది వచ్చేసి మనం మినీ 2 డ్రోన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే డిజైన్ చేసారు. సో డ్రోన్ ఓవర్ వ్యూ కనుక గైస్ మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంది. దీనికి నైట్ టైంలో ఫ్లై చేసినప్పుడు సూపర్గా అనిపించడం కోసం LED లైట్స్ కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి. ఇక్కడ సైడ్ ఉంది LED స్ట్రిప్ అండ్ ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే ఈడ కూడా LED స్ట్రిప్ అవుతుంది అనమాట. అవతారాలు ఉంటుంది చూడు డ్రోన్, అట్లా సేమ్ అదే మాదిరిగా ఉంది. డ్రోన్ కాదు, హెలికాప్టర్. ఎందుకురా ఇలా కెమెరా అన్నావుగా, కెమెరా రాలే, లైట్ వచ్చింది. కెమెరా కాదు ఇదిరా కెమెరా 360 డిగ్రీ జింగా. ఇది కాదు, ఇళ్ళనే 2 కెమెరాలు ఉన్నాయిరా. ఇది కెమెరా కాదు, ఇది లైట్. మోసం జరిగింది మరి, ఉన్నాయిగా 2 కెమెరాలు పైన. అది కెమెరా అనుకున్నా, బట్ అది కాదు కెమెరా కింద. దీంట్లోనే ఒక టెలిఫోటో సెన్సర్ ఉన్నట్టున్నది, ఒక నార్మల్ మెయిన్ సెన్సర్ అవుతున్నది. 2 కెమెరాలు. అబ్స్టాకిల్ అవాయిడెన్స్ రా, ఇది కెమెరా కాదు. అంటే క్రాష్ కాకుండా దీనిలో ఒక ఫీచర్ అయితే వచ్చింది మనకు, అబ్స్టాకిల్ అవాయిడెన్స్ అని చెప్పేసి. ఇది సెన్సర్, దేని దగ్గరికైనా పోయినప్పుడు అది డిటెక్ట్ చేసుకొని ఆగుతుంది అన్నట్టు. దీంట్లో ఉన్న ఇంకో ఫీచర్ అది ఏంటి అంటే అబ్స్టాకిల్ అవాయిడెన్స్. నేను చూసింది మధ్యలో లైట్లు ఉన్నాయి, చుట్టూ లైట్లు ఉన్నాయి, పైన సెన్సర్ ఉన్నది, దానికి కనబడద్దా? ఈ డ్రోన్ ని ఫ్లై చేయడం కోసం మనకు ఇటువంటి రిమోట్ కంట్రోలర్ అయితే రావడం జరిగింది. దీని మీద మొత్తం లాంగ్వేజ్ అంతా చైనీస్ భాషలో అయితే రాసింది, మాకు అర్థం అయితే లేదు. దీన్ని ఫ్లై చేయడానికి ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. ఆ అప్లికేషన్ కోసం ఈ యూజర్ మాన్యువల్లో ఒక QR కోడ్ అయితే వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు. ఈ QR కోడ్ని స్కాన్ చేసి మనం అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే దీంట్లో వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి అంటే మనకు ఒకవేళ ఒకవేళ క్రాష్ అయ్యి ఏమైనా అయినట్లయితే 2 ప్రొపెల్లర్స్ రావడం జరిగింది. అంతేకాకుండా మనకు ప్రొపెల్లర్ గార్డ్స్ కూడా వచ్చినాయి. ఇది పెడితే ఇంకా లుక్ వేరే ఉంటుంది. సో ప్రొపెల్లర్ గార్డ్స్ పెట్టిన తర్వాత గైస్ మీరు చూడవచ్చు డ్రోన్ వచ్చేసి ఏ విధంగా అనిపిస్తుందో. దీని లుక్ ఇంకా చేంజ్ అయిపోయింది. ఈ 2 ప్రొపెల్లర్స్ ఏ టైప్, ఇవి 2 ప్రొపెల్లర్స్ B టైప్. వీటికి సంబంధించిన 2 ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ వచ్చినాయి, స్క్రూస్ వచ్చినాయి అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ స్క్రూస్ వచ్చినాయి. అంతే. ఫస్ట్ మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేద్దాం, ఆ తర్వాత డ్రోన్ అయితే ఫ్లై చేసి చూద్దాం ఎలా ఫ్లై అవుతుంది ఏం కథ అని. రిమోట్ కూడా వచ్చింది. రిమోట్ కాదురా, ఇది బ్యాటరీ రా. దీంట్లో మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి నార్మల్ ఒకే బ్యాటరీతో వస్తుంది, ఇంకొక డ్రోన్ వచ్చేసి కాంబో వస్తుంది. దీన్ని ఎలా బై చేయాలి ఏం కథ అనేది కూడా చెప్తా మీకు. సేమ్ దీంట్లో పెట్టాలి కటుక్. సో ఈ స్కానర్ని మనం స్కాన్ చేసినట్లయితే ఫోన్లో ఈ అప్లికేషన్ అయితే వస్తుంది. సింపుల్గా దీనిపైన క్లిక్ చేయాలి, డైరెక్ట్ అప్లికేషన్ పోయింది. వైఫై UAV అని ఉన్నది.
దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. ఓపెన్ అయితే అయింది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి గైస్ వాళ్ళే. అగ్రి స్టార్ట్. ఏమేమి వచ్చినాయి బ్రో. డ్రోన్ ఆన్ లేదు కదా, ఫస్ట్ మనం డ్రోన్ ఆన్ చేసుకుందాం. డ్రోన్ అయితే ఆన్ అయిపోయింది. ఈ ఫ్లో అని ఏదైతే ఉందో గైస్ అదే మన డ్రోన్ సంబంధించిన వైఫై. దాని అయితే కనెక్ట్ చేస్తున్నా. డైరెక్ట్ కనెక్ట్ అయింది. ఓకే డన్. ఇప్పుడు మనం అయితే యాప్లోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్ కెమెరా వచ్చేసింది రోయ్. ఇగో జింగడు. దీన్ని మనం కెమెరా స్విచ్ చేయాలంటే దీంట్లో 2 కెమెరాలు ఉన్నాయని చెప్పినా కదా. ఇక్కడ కింద ఒక కెమెరా ఆప్షన్ అవుతుంది. జింగడికే పెడదాం. అయ్యో జింగడు కనబడతాడు. కెమెరా స్విచ్ చేయగానే కిందికి కనబడుతుంది. కింద ఉన్న అరే కింద ఉందిరా ఇంకో కెమెరా. ఇగో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక కెమెరా ఇక్కడ ఉంది, ఒక కెమెరా ఇక్కడ ఉంది. కనబడుతుందా జింగ? ఏం కనబడతలేదు. కింది కెమెరా పెట్టినాక అందుకనే కనబడుతుంది. అన్న కనబడతాడు. మొబైల్ స్క్రీన్ పైన మీరు చూసినట్లయితే అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక బటన్ క్లిక్ చేసి మనం ఫోటో దిగొచ్చు, వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేయొచ్చు, స్క్రీన్ ఫ్లిప్ చేయొచ్చు. అంతేకాకుండా కొన్ని ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎంవి అని చెప్పేసి ఇవేంటివో మనకు తెలియదు. అండ్ ఇక్కడ ఆల్బమ్ కూడా మనం ఓపెన్ చేసి చూడవచ్చు. ఇప్పటిదాకా మనం క్యాప్చర్ చేసిన ఫొటోస్ని ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నా. లెట్స్ గో గో. మనం ఇప్పటి వరకు దీని ప్రైస్ రేంజ్లో చాలా డ్రోన్స్ని అయితే బై చేసినాము. బట్ ఇంత స్టేబుల్ డ్రోన్ అయితే గైస్ మనకైతే రాలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఏం ఆపరేట్ చేస్తలేను, అయినా సరే డ్రోన్ వచ్చేసి స్టిల్ ఒకే ప్లేస్లో ఫ్లై అవుతూనే ఉంది. అండ్ దీంట్లో ఉన్న కెమెరాని యూజ్ చేసి గైస్ ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తున్న జింగాన్ని. స్టార్ట్. వీడియో క్వాలిటీ మీరు చూడొచ్చు మంచిగా వస్తుంది. అది నాట్ బ్యాడ్. దీని ప్రైస్ ప్రకారం కనుక మనం చూసినట్లయితే బెస్ట్ వీడియోనే మనకు రికార్డ్ అవుతుంది. హాయ్ మంచిగా వస్తుంది. దీంట్లో నేను మీకు చెప్పినా కదా అబ్స్టాకిల్ అవాయిడెన్స్ ఉందని చెప్పేసి. జింగర్ దాని దగ్గరికి పోగానే అది నాది కొత్త చూడండి పోతుంది. నీదనే దాని దగ్గర అబ్స్టాకిల్ అవాయిడెన్స్. ఇది వచ్చేసి గోండ్రి కప్ప, ఇది వచ్చేసి దుంకుడు కప్ప. క్రాష్ అయితే అన్న ఇది ఆపరేట్ అయితే కమ్యూనికేషన్ అనేది కావాలా. సో మనం బై చేసిన డ్రోన్ వచ్చేసి గైస్ ఇది మన పెద్ద డ్రోన్ వచ్చేసి బ్యాక్ సైడ్లో అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఈ డ్రోన్ ఇంతకుముందుకు ఫ్లై చేసిన మీరు చూసిరు కదా. దీంట్లో ఏవైతే మోటార్స్ని యూజ్ చేసిరో ఆ మోటార్స్ వచ్చేసి మనకు బ్రష్లెస్ మోటార్స్ అనమాట. అండ్ సూపర్ స్టేబుల్ డ్రోన్ ఆల్రెడీ ఫ్లై చేసినప్పుడు మీరు చూసిర్రు. దీంట్లో ఇంకొక ఫీచర్ ఉంది. అదేంటి అంటే 360 డిగ్రీ ఫ్లిప్ ఫీచర్ అవుతుందన్నమాట. అది కూడా మనం టెస్ట్ చేద్దాం. మన డ్రోన్లో నేను చెప్పినా కదా మీకు 360 డిగ్రీ ఫ్లిప్ ఉందని చెప్పేసి. ఇప్పుడు 360 డిగ్రీ ఫ్లిప్ అయితే కొడుతుంది. ఇది కంట్రోల్ బటన్ ఉంది కదా ఇక్కడ. ఈ కంట్రోల్ బటన్ని ఎక్కడ దిక్కైతే మనం ప్రెస్ చేస్తున్నామో అక్కడ దిక్కు అది ఫ్లిప్ కొడుతుంది. వెనక కొడుతుంది ఇప్పుడు. అంతేకాకుండా దీంట్లో డ్యూయల్ కెమెరా ఉంది. ఆల్రెడీ మీకు టెస్ట్ చేసి చూపెట్టిన. ఒక కెమెరా వచ్చేసి ముందట ఉంది, ఒక కెమెరా వచ్చేసి కింద అవుతుంది మనకు. అండ్ దీని రేంజ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ డ్రోన్ వచ్చేసి మనకు 100 మీటర్స్ వరకు హైట్కి వెళ్ళడం జరుగుతుంది, 100 మీటర్స్ వరకు లాంగ్ వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి కంపెనీ వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. సో చూడాలి, మనం టెస్ట్ చేసి చూద్దాం ఇది పోతుందా పోదా అని చెప్పేసి. దీని ఫీచర్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది. అంతేకాకుండా ఫోటో కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు, ఆల్రెడీ చేసి చూపెట్టిన. అండ్ దీంట్లో ఆటో టేకాఫ్ ఫీచర్ అయితే ఉంది. 1 బటన్తో మనం అయితే దీన్ని టేకాఫ్ అయితే వేయొచ్చు. హెవీ డ్యూరబిలిటీ. ఎక్కడైనా క్రాష్ అయినా సరే, అంటే హెవీగా క్రాష్ అయితే కాదు, నార్మల్గా ఎక్కడైనా క్రాష్ అయింది అనుకోండి మనకు అయినా సరే దీనికి వచ్చేసి తక్కువ డ్యామేజ్ అయితే కావడం జరుగుతుంది. దీంట్లో బ్యాటరీ ఒకటి వచ్చింది. ఒకవేళ మీరు 3 బ్యాటరీలు కావాలనుకుంటే దాన్ని కూడా ఆర్డర్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్ ఈ డ్రోన్తో హెవీ టెస్ట్ అయితే చేద్దాం. అదే ఎలా అంటే 100 మీటర్స్ హైట్ పోతా అన్నారు కదా, అది టెస్ట్ చేద్దాం. 100 మీటర్స్ లాంగ్ పోతా అన్నారు కదా, అది కూడా టెస్టింగ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు 2 ఫీచర్స్ అనేది టెస్ట్ చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి గైస్ 100 మీటర్స్ హైట్కి అయితే తీసుకోబోతున్నా దీన్ని. లెట్స్ గో అన్న. ఆ డ్రోన్ రికార్డ్ చేయి, స్క్రీన్ రికార్డ్ చేయి, మనకు తెలుస్తుంది ఎన్ని మీటర్స్ అయింది అనేది. 1 2 3.
34 meters అయితే పోయిందట. అన్న అవుతుందన్నారు. కమాన్. అయిపోయిందా? పోతాను. 70 కనబడుతుందా నీకు? అదే 80 మనం పోయిందా? 90 100. సో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసిన విధంగా గైస్ మీకు లైవ్లో దీని గురించి ఏదో మేము చెప్పడం కాదు, టెస్ట్ చేసి మరీ చూపిస్తున్నా. 100 meters హైట్కి అయితే వేయింది. అది బ్యాక్ తెస్తున్నా దాన్ని. ఈ డ్రోన్లో నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా, ఒకే బటన్తో ఆటో టేకాఫ్ ఆటో ల్యాండింగ్ ఉందని చెప్పేసి ఇప్పుడు దాన్ని అయితే టెస్ట్ చేస్తున్నాము. ఆటో టేకాఫ్ వేస్తున్నా. ఈ బటన్ ఒక్కదాన్ని ప్రెస్ చేసినాం అనుకో ఆటో టేకాఫ్ అవుతుంది, ఆటో ల్యాండింగ్ అవుతుంది. ఆటో టేకాఫ్ అయింది కదా, ఇప్పుడు ఆటో ల్యాండింగ్ వేద్దాం. ఒకటే బటన్. అది గడ్డునే వరకల్లా అది ఆగమాగం అవుతుంది. ఆటో ల్యాండింగ్. సో చూసిరు కదా, ఒకే బటన్తో ఆటో టేకాఫ్ అయింది, ఆటో ల్యాండింగ్ అయింది. ఇలాంటి డ్రోన్స్ వచ్చేసి వేరే వెబ్సైట్స్లో చాలా ప్లేసుల్లో అవైలబుల్గా ఉన్నాయి. బట్ అవిటి మేము మనం ట్రస్ట్ అయితే చేయలేం. ఇప్పటివరకే మనం తెప్పించిన వాటిలో కొన్ని ఇష్యూస్ అయితే రావడం జరిగింది. ఫ్లై కాలేదు, అటు పోయింది, ఇటు పోయింది. బట్ ఈ డ్రోన్ వచ్చేసి మీ ముందే నేను ఫ్లై చేసి చూపెట్టిన, చాలా స్టేబుల్గా అయితే ఫ్లై అయింది. దీని కాస్ట్ వచ్చేసి బయట దొరికే డ్రోన్స్ మనకు దగ్గర 3,000 2,500 అయితే దొరకడం జరుగుతుంది. దీని కాస్ట్ కూడా మనకు 2,999 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఇక్కడ నేను చూపిస్తున్న ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యారు అనుకోండి, ఇది మనకు 2,500 రూపీస్కి మాత్రమే ఈ డ్రోన్ రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా మన ఛానల్ నుంచి ఎవరైతే పోయి బై చేస్తారో వాళ్ళకు ఎయిర్పోర్ట్స్ అన్న స్మార్ట్ వాచ్ అన్న ఫ్రీగా గిఫ్ట్ అయితే వస్తుంది. సో గుర్తుపెట్టుకోరి, ఈ డ్రోన్ కాస్ట్ వచ్చేసి మనకు 2,500 రూపీస్. ఎలా బై చేయాలంటే మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్కు మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయినట్లయితే బై అయితే చేయొచ్చు. అండ్ డిస్ప్లే మీద ఇంతకుముందు చూపెట్టిన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కనుక ఫాలో అయినట్లయితే మీకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది గైస్ ఈరోజు మేము తెప్పించిన డ్రోన్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.